హలో గైస్, అందరికీ వెల్కమ్ టు ఓం శక్తి ఆర్గానిక్ ఫార్మింగ్. అయితే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము కదా, మనం కోళ్ళకు బయటికి వదిలిపెట్టడానికి ప్రీకాస్టింగ్ వేస్తున్నామని చెప్పి. అయితే ప్రీకాస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ కోళ్ళని మొత్తం బయటికి వదిలిపెట్టేసినాం. ఇంతకుముందు కూడా వదులుతుంటాం కానీ కాకపోతే వాటి దగ్గరనే కూర్చొని అక్కడే ఉండవలసి వస్తుండే. ఇక్కడ వెళ్తాయేమో, వాటిని తినడానికి ఏమన్నా వస్తాయేమని చెప్పేసి. కాకపోతే ప్రీకాస్టింగ్ వేసినాం కాబట్టి ఏం వస్తాయని చెప్పి భయం లేకుండా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం ఫామ్ బయటనే ఉంచడం జరుగుతుంది. అలాగే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా, ఒక పుంజు 4 పెట్టెలు తీసుకొచ్చాం మన ఫామ్కి అని చెప్పి. అందులో తొలచూరు పెట్టెలు 2 గుడ్లకు వచ్చాయి, గుడ్లు పెడుతున్నాయి. కాకపోతే తొలచూరు పెట్టెలు కాబట్టి గుడ్లు చిన్న చిన్నవి పెడుతున్నాయి. ఇవి మనం మ్యాచింగ్ చేయడానికి అవుతాయా అవ్వయా అని చెప్పి ఒకసారి మీరు కామెంట్ చేయండి. గుడ్లు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, పెట్టలిట్టంగా తొలచూరు పెట్టెలు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం ఎన్ని గుడ్లు వేస్తే అవి పిల్లలు తీయగలుగుతాయి అని చెప్పి ఒకసారి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుదాం. ఎందుకంటే మనం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కోళ్ళు మెయింటైన్ చేయడం, అవి పిల్లలు తీస్తాయా తీయా అని చెప్పి మనకు తెలియదు. తొలచూరు పెట్టాలి ఎగ్స్ హ్యాచింగ్ అవుతాయా అవ్వయా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఓం శక్తి ఆర్గానిక్ ఫార్మింగ్ని ఫాలో చేసుకోండి గైస్.